ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఏమిటి ఈ సిలువ? ఏ సిలువను మనం ఎత్తుకోవాలి? శ్రమల దినాలు మనం ఆచరిస్తున్నాము ఆయనంటే మనలో ఉన్న ప్రతి అవిధేయత నుంచి మార్పు చెందాలి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సిలువ శ్రమ ఇది. మరి మనకేంటి? అక్కడే ఇచ్చాడు, కాబట్టి మనమాయన నిందను భరించుచు. ఏం భరించాలి మనం? ప్రభు యొక్క సిలువ నింద, ప్రభు పొందిన అవమానం, ప్రభు పొందిన ఆ యొక్క సిలువ శిక్ష, వీటన్నిటినీ భరించేవారిగా మనం ఉండాలి. వీటన్నిటినీ సహించేవారిగా మనం ఉండాలి. మనకు ఒక మాటలో చెప్పాలి అంటే, సిలువ అంటే భరించటం, నిందను భరించటం, అవమానము భరించటం. మన జీవితములో ప్రభు ఎన్ని శ్రమలు భరించాడో మనం కూడా అలా భరించేవారిగా ఉండాలి. ఆయన నిందను భరించుచు. మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పవచ్చు. దేవుని వాక్యంలో ఏం భరించాలి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఒక మాదిరిని చూపాడు. మనం సిలువ శ్రమలు భరిస్తున్నాము అనంటే మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు మన జీవితాల్లో నెరవేరాలి. ఒక 2 మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. నరహత్య దాకా మనం వెళ్ళక్కర్లా, సహోదరుని మీద కోపమే పడకూడదు. భరించాలి, మనం సహించాలి, ఓర్చుకోవాలి. దీనికి ఒకటే, ప్రభు యొక్క మాదిరి. ప్రభు ఎలా భరించాడో అలాగే భరించాలి. మన తోటి వారితో మనం ఏం చేయాలి? సమాధానపడే వారిగా ఉండాలి. నేటి కాలంలో సమాధానం తక్కువైపోయింది. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదు. పిల్లలు ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితులు వచ్చినాయి. సమాధానం అన్నది నేటి కాలంలో కరువైపోయిన దినాలు. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించబడుతుంది. మరి సిలువ శ్రమ అంటే ఏంటి? ఆయన నిందను భరించుచు. ఇదిగో ప్రభు చెప్పారు. ఏమన్నాడు ఇక్కడ? వ్యర్థుడా అని చెప్పకూడదు, సహోదరుని మీద కోప పడకూడదు. మరి ఏం చేయాలి? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అన్నాడు. ప్రేమ కలగటం కాదు, ప్రయాసపడాలి దానికోసం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి, దానికి నష్టపోవాలి, దానికి నీవు మౌనంగా ఉండాలి, కొన్ని విషయాలు వదులుకోవాలి, కొన్ని విషయాల కోసం నీవు కోర్టులకి ఎక్కకూడదు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. దేవుని కోసమే భరించాలి. అదే సిలువ యొక్క అనుభవం. మత్తయి సువార్తలో ఏమన్నాడు చూడండి, 5:24. అక్కడ బలిపీఠముదుట నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. సమాధానం లేని ఈ రోజుల్లో సిలువను మోసేవారిగా, సిలువను సహించేవారిగా, భరించేవారిగా మనం సమాధానం కోసం వెంటాడాలి కంటే. కీర్తన గ్రంథంలో సమాధానమును వెదకి దానిని వెంటాడుము. ఇక్కడే 5వ అధ్యాయంలో 44వ మాట ఒకటి ఉంది చూడండి, మత్తయి సువార్త. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం భరించాలి? ప్రభు యొక్క నిందను భరిస్తున్నావంటే ఈ అనుభవాల్లోనికి మనం రావాలి. శ్రమల దినాలు ఆచరిస్తున్నాము అంటే ఇంతవరకు మన భక్తి ఎదగాలి. ఏమీ లేకుండా నూతన పరచకుండా శ్రమల దినాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. ఇదిగో చూడండి, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. క్రీస్తు ప్రేమను, క్రీస్తు సహనాన్ని, క్రీస్తు ప్రభు యొక్క ఓర్పుని మనం కలిగి ఉంటేనే ఈ స్థాయికి మనం వస్తాం. ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు. నీవు నేను కూడా మనలో ఉన్న అహంభావం బయటికి వచ్చేయాలి, గర్వం విడిచిపెట్టాలి, అతిశయం విడిచిపెట్టాలి. నీకు ఎలాంటి రకరకాల ఏమనాలి ఆధిక్యతలు ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం విడిచిపెట్టి నీ శత్రువులను ప్రేమించాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు చూడండి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయుడి. ఎంతమంది దీన్ని మనం నెరవేరుస్తున్నాం? మనం ఆయన నిందను భరించుతున్నాము అంటే ఇదే. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ద్వేషిస్తున్నారో వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయుడి. బైబిల్ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చూసుకోండి. యోసేపు, పొతీఫరు భార్య నిర్దోషిగా చేయరాని తప్పుకి చెరసాల్లో వేశారు. ఆయన ఐగుప్తికి ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ మీద ఏమీ కక్ష తీర్చుకోలేదు. అలాగే అన్నదమ్ములందరూ గుంటలో త్రోసివేశారు, మిద్యానీయులకు అమ్మి వేశారు, తండ్రి అని యాకోబుకి అబద్ధాలు చెప్పారు. అందరూ కలిసి కట్టుకుని వాళ్ళు వచ్చి యోసేపు ఎదుట సాగిలపడ్డారు. వాళ్ళని క్షమించాడు, ప్రేమించాడు. వాళ్ళకి రెండంతల దీవెన వారికి ఇచ్చాడు, కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు. ప్రియమైన వారులారా, శ్రమల దినాలు మనం ఆచరిస్తున్నాము అంటే యేసు ప్రభు సిలువను నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. నీ మనస్సు, నీ తలంపులలో ప్రతిష్ఠించుకోవాలి.
నీ జీవితములో ఆయన దీనత్వం, సహనము, ఓర్పు, సాత్వికం కలిగి ఆయన ఎలా భరించాడో మనం కూడా అలా భరించి శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కోసం ప్రార్థన చేయాలి. ఇదేమీ లేకపోకుండా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏం చేసినంటే కొందరు మాంసం తినకుండా ఉంటారు, మంచిదే, ఇది కావాలి. దానికన్నా ప్రాముఖ్యమైనది ఈ ఆత్మీయ అనుభవంలోనికి నేను వచ్చాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. మనం ఆయన నిందను భరించుచు. గమనించరా, శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఎక్కడికి వెళ్ళాలి? అన్నిటినీ త్యజించి నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు అక్కడ కనపడుతూ ఉన్నాడు. చూడండి, శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆయన ఎలా కనపడుతున్నాడు అక్కడ నీకు? అందరి కోసం సిలువ వేయబడిన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు. నీవు కూడా నీ పాపాన్ని, నీ యొక్క శరీరాశల్ని, లోకాశల్ని విడిచిపెట్టిన దేవుని బిడ్డగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతేకాదు, నీకు నీ సహోదరుల పట్ల పగ, ద్వేషం, కక్ష, కార్పణ్యం ఉంది. తన్నుకున్నారు, తిట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టు కేసులకి వెళ్ళారు, సమాధానం లేదు. ఆయన యొద్దకు వెళ్ళు. ఆయన నీకు భరించే స్వభావాన్ని ఇస్తాడు, సహించే స్వభావాన్ని ఇస్తాడు, ఓర్చుకునే స్వభావాన్ని ఇస్తాడు. ఇది మనం నేర్చుకోవలసిన సత్యం. కుటుంబంలో కలహాలు ఉన్నాయా? భార్యాభర్తలో విడిపోయారా? ఆయన యొద్దకు రండి. ఆయన మీతో మాట్లాడతాడు, మీతో సమాధాన పరిస్థితులుగా చేస్తాడు. ఒకరినొకరు ప్రభువును చూసి తగ్గించుకుని, ఒకరినొకరు ప్రభువును చూసి లోబడి ఆయన యొద్దకు రండి. ఆయన ఎలా భరించాడో మనము భరించాలి. ఆయన ఎలా సహించాడో మనము సహించాలి. ఆయన ఎలా ఓర్చుకున్నాడో మనము ఓర్చుకోవాలి. కాబట్టి ఆయన నిందను భరించుచు. క్రీస్తే మన మాదిరి, అదే మన జీవితాల్లో. యేసేపు అలాగే చేశాడు, గొప్పగా హెచ్చించబడ్డాడు. దానియేలు భక్తుడు అలాగే చేశాడు. సింహాల గుహలో వేసిన తరువాత జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అంటే మనమైతే ఏమంటావు? నువ్వేగా వేసింది, నన్ను చిచ్చి నాతో మాట్లాడబాకంటావు. దానియేలు అలా అనలా. రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్పి దానియేలు భక్తుడు తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. ఇది దేవుడుంటేనే, ఆయన నిందను భరిస్తేనే, శిబిరము వెలుపట నీ కోసం సిలువ వేయబడిన క్రీస్తును చూస్తేనే నువ్వెలా మారగలవు. గమనించరా, మనం ఈ లోకంలో నిందను భరిస్తే మనం దేవుడు దానియేలు వలె హెచ్చిస్తాడు.
మనం ఈ లోకంలో శత్రువులను ప్రేమిస్తే అక్కడే వాళ్ళ ముందే నిన్ను తల ఎత్తుకుని గర్వించేలా ఘనత పొందేలా దేవుడు మనలను చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. యేసేపు కథను మార్చాడు. దానియేలు భక్తుని కథను మార్చాడు. దావీదు కథను మార్చగలిగిన దేవుడు నీ కథను కూడా మార్చగలడు. కనుక మనం శ్రమల దినాలు అంటే ప్రభు యొక్క నిందను భరించటానికి మన కోసం సిలువ వేయబడి మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుని మనం దర్శించి ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుందాం. దేవుని బిడ్డలుగా ఆయన మాదిరిలో జీవించుదాం.